అందరికీ నమస్కారం. నా పేరు నైనిక. నా పేరు వర్షిణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు అమ్మలకి అమ్మల రోజు శుభాకాంక్షలు. ఈ రోజు అమ్మల రోజు సందర్భంగా నేను ఇంకా నైనిక ప్రదర్శన చేసి చూపిస్తాను. ఇది మా అమ్మలకు, మీ అమ్మలకు, ఇంకా మీకు ఈ వీడియో అంకితం. అమ్మ అంటే తను ఎంత కష్టపడినా కానీ వాళ్ళ పిల్లలను కొంచెం కూడా కష్టపడనియదు. ఏంటమ్మా ఇలా కష్టపడే బదులు మీ పిల్లలను బడిలో నుంచి తీసి పనిలో చేయించుకోవచ్చు కదా. అలా మాట్లాడితే ఇంకోసారి నా దగ్గరికి రాకు. మా పిల్లలకి పరిస్థితి రానియా, ఎందుకంటే వాళ్ళు మంచిగా చదివి పెద్ద డాక్టర్ అవ్వాలి. అబ్బో మంచి చెప్తే ఈ రోజులో ఎవరికి అర్థమవుతుందా అని. హే అప్పుడేమైపోయింది అమ్మ పడే కష్టాలు చూడరా. ఏంటి అమ్మ పడే కష్టాలు? అసలు అమ్మ ఏం చేస్తుంది? చేస్తే నాన్న చేస్తాడు. పొద్దున ఆఫీస్కి వెళ్ళి నాన్న చేస్తాడు. ఓ అయితే అమ్మ రోజు ఇంట్లో ఉండి ఏం చేస్తుందో చూస్తావా? చూస్తా. ఓ అయితే చూడు. వినమ్మా నేనానాటి నీలాలి పదాన్నే, ఓ అవునమ్మా నేనేనమ్మా నువ్వు ఏనాడో కని పెంచిన స్వరాన్నే. మౌనమై నాడు నిద్రలోనే ఉన్నా, గానమై నాడే మేలుకున్నా. నీ పాదాలకు మూవల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనెన్నాళ్ళకి, నిన్ను దిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా. పించాలి నిదర రావాలంటే కథలు వినిపించాలి, ఆకలైందంటే నువ్వే తినిపించాలి. ప్రతి మెతుకు నా బ్రతుకనిపించేలా నువ్వుంటేనే నేను, నువ్వంటే నేను, అనుకోలేకపోతే ఏమైపోతాను. నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండక తడబడి పడిపోనా చెప్పమ్మా. మరి మరి నన్ను నువ్వు మురిపెముగా చూస్తూ ఉంటే చాలమ్మా, పరి పరి విధముల గెలుపులుగా పైకెదుగుతూ ఉంటానమ్మా. అయినా సరే నాటికి ఉంటాను నీ పాపాయినై, నిన్నొదిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా. వినమ్మా నేనానాటి నీలాలి పదాన్నే, ఓ అవునమ్మా నేనేనమ్మా నువ్వు ఏనాడో కని పెంచిన స్వరాన్నే. మౌనమై నాడు నిద్రలోనే ఉన్నా, గానమై నాడే మేలుకున్నా. కాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనెన్నాళ్ళకి, నిన్ను దిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా. వస్తానమ్మా. నిదర రావాలంటే కథలు వినిపించాలి, ఆకలైందంటే
ఉందంటే నువ్వే తినిపించ చూసారు కదా మనమ్మ మన కోసం ఎంత కష్టపడుతుందో. ఇంత చేసినా కానీ వాళ్ళంటే మనకి ఇష్టం ఉండదు. హా? ఏంటి మాకు ఇష్టం ఉండదా? మాకు అమ్మ అంటే ఇష్టం కాదు, ప్రాణం. ఓ అవునా? అయితే ఇది చూడు. అరే నేను వర్క్లో చాలా బిజీ ఉన్నారు, అమ్మ నువ్వే చూసుకోవాలి. నీకంటే ఎక్కువ బిజీగా నేను, నువ్వే చూసుకో. ఒక పని చేద్దాం, మన ఇద్దరు కలిసి అమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇద్దాం. వాళ్ళు కూడా అమ్మాయిని బాగా చూసుకుంటారు. రేపు పొద్దున వేసిందాం. ఇప్పుడు చెప్పు, వాళ్ళ మమ్మీ వాళ్ళంటే వాళ్ళకి అంత ఇష్టం ఉంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎందుకు జాయిన్ చేస్తారు? వాళ్ళే కాదు, నేను చాలా మందిని చూసా, చాలా మంది ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళ మమ్మీస్ జాయిన్ చేస్తున్నారు. అవును. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే పసి ప్రాయమే మళ్ళీ మొదలవ్వని. అవును, మీరు ఇలా చెయ్యకండి, వాళ్ళు చాలా బాధపడతారు. మీరు ఉండే ఇంట్లో కొంచెం స్థానం ఇస్తే వాళ్ళకి అదే ₹1,00,00,000. థ్యాంక్ యూ. మదర్స్ డే సందర్భంగా నువ్వు మీ మమ్మీకి ఏం గిఫ్ట్ ఇస్తావు? మా మమ్మీ నాకు ప్రతిరోజు స్పెషలే. మదర్స్ డే రోజు ఏంటి?